ఇప్పుడు వచ్చేసి నేను ఉన్నది ఒక మారుమూల గ్రామంలోనండి. అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం సూరంపాలెం గ్రామంలో. ఇక్కడ ఏంటంటే అమ్మవారు స్వయంభూగా వెలిసారండి. అలాగే తవ్వకాల్లో కూడా చాలా విగ్రహాలు బయటపడ్డాయి. బంగారు నాణేలు కూడా బయటపడ్డాయి. అవన్నీ ఈ ఆలయంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే కరోనా నుంచి కాపాడి స్వయంభూగా వెలిసారని ప్రసిద్ధి. అమ్మవారు వెలిసింది ఒక రావి చెట్టు దగ్గరండి. స్థల పురాణం చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే వెలిసింది అమ్మవారు 2021 నవంబర్ 28వ తారీఖున. ఒక 2-3 చిన్నపిల్లలు అనుకోకుండా అమ్మవారి వెనకాల ఉన్న పంట పొలాల వైపు చేపలు పట్టుకోవడానికి వెళ్తుండగా అనుకోకుండా రావి చెట్టు వైపు చూశారంట. చూసిన తర్వాత రావి చెట్టు మొదట్లో 2 వెండి కళ్ళు, అలాగే ఒక నాగుపాము పడగ విప్పి ఉందంట. ఇంకా దృశ్యాన్ని చూసిన పిల్లలు భయభ్రాంతులకు గురవ్వి తక్షణమే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే గ్రామస్తులకు చెప్పడం జరిగింది. ఇంకా గ్రామస్తులు అందరూ వచ్చి చూడగా అలాగే అమ్మవారి వెండి కళ్ళు రావి చెట్టు మొదట్లో ఉన్నాయి. మొదట్లో ఎవరు అమ్మవారిని నమ్మలేదు. తర్వాత ఏంటంటే అమ్మవారు ఊరి పెద్దలతో మాట్లాడి ఆ మరుసటి రోజు నుంచే రావడం మొదలుపెట్టారు భక్తులు. అలాగే ఇప్పటికైతే అమ్మవారి ఆలయానికి భక్తులు వస్తున్నారు. ఆలయాన్ని చూసి అన్నీ మనం అక్కడ చూసుకోవచ్చు. వచ్చేసి అమ్మవారండి, అమ్మవారి టెంపుల్. ఇది రావి చెట్టు. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి వారండి. అలాగే వచ్చేసి ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపం అండి. ఆటలమ్మ అమ్మవారండి. ఇక్కడే ఉండేవండి అమ్మవారి వెండి కళ్ళు. తర్వాత ఏంటంటే కాలక్రమేణా ఆ వెండి కళ్ళు నేలమట్టం అయిపోయి అమ్మవారి విగ్రహ స్వరూపంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఆరాధిస్తున్నామండి. ఇది వచ్చేసి తవ్వకాల్లో దొరికినటువంటి శ్రీచక్రం అండి. పాము పడగ కాపలా ఉన్నటువంటి శ్రీచక్రం. ఈ పాము పడగ ఏంటంటే రాత్రులు తవ్వకాలు జరిపారండి. ఆ తవ్వకాల్లోని విగ్రహాన్ని గ్రామస్తులు గుణపంతో పొడవడం జరిగింది. ఇవి వచ్చేసి బంగారు నాణేలండి. అమ్మవారి ఆలయంలోనే దొరికాయండి ఇవి బంగారు నాణేలు. వచ్చేసి తవ్వకాల్లో దొరికినటువంటి గంట అండి, రాగి వర్ణపు గంట. చుట్టూ పంట పొలాలండి. ఇది అమ్మవారి పాదముద్ర అండి. అమ్మవారి పాదముద్ర. స్వామివారి తవ్వకాలు జరుపుతున్నారనగా అమ్మవారంట ఇక్కడ స్వామివారిని చూసి అమ్మవారు వెళ్తుండగా ఈ రాతిని తొక్కేసిందంట. అప్పుడు అమ్మవారి పాదముద్ర పడింది. ఈ పాదముద్ర పడడంతో పాటు ఇక్కడున్న తాడి చెట్టు కూడా విరిగి పడిపోవడం జరిగింది అమ్మవారి పాదం పడ్డప్పుడు. ఇది వచ్చేసి శివాలయం అండి. ఇక్కడ అమ్మవారి ప్రసిద్ధి ఆటలమ్మ సమేత లింగేశ్వర స్వామివారండి. ఇక్కడ స్వయంభూ నందీశ్వరుడు అండి. స్వయంభూగానే ఉద్భవించారు. మొదట్లో కాస్త మట్టి కప్పడిపోయి ఉండింది, తర్వాత శుభ్రం చేసి పైకి పెట్టడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారండి. మొదట్లో పుట్ట దగ్గర ఉండేవాళ్ళు. ఆ పుట్ట నుంచి తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి వారిని. స్వయంభూ విగ్రహం అండి. స్వామివారండి లింగేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారిని బాగా చూస్తే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం అండి. ఇది వచ్చేసి పార్వతీ పరమేశ్వర రూపులండి. ఇవి కూడా తవ్వకాల్లోనే దొరికాయి. స్వామివారి రూపం కూడా తవ్వకాల్లోనే దొరికింది. తవ్వకాలు ఇక్కడ జరపడం జరిగిందండి. తవ్వకాల ప్లేస్ అనేది ఇదే. తవ్వకాలు జరిపినటువంటి ప్లేసు స్వయంభూ శివాలయం అండి ఇది.